సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. वैष्णवेन्द्रवरेन्द्रवे श्री राघवेन्द्र गुरवे नमोऽत्यन्त दयाळवे प्रथमो हनुमन्नाम द्वितीयोऽस्तु भीम एव च पूर्णप्रज्ञतृतीयोऽस्तु भगवत्कार्यसाधकम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः इति गुरु प्रार्थना पूर्वक नमस्कारः हस्तौ प्रक्षाళ్యాత్ नमस्कारासम्य नारायणाय स्वाहा माधवाय स्वाहा प्रक्षालयामि केशवा नारायण माधवा गोविन्दाय नमः पूजाद्रव्याणि सम्प्रोक्ष्यः देवानां सम्प्रोक्ष्यः आत्मानां सम्प्रोक्ष्यः तदङ्गत्वेन निर्विघ्न महागणाधिपतौ शुद्धोदकैरपि रुद्रगणपतिपैన 3 सार्లు ओम आपोइष्टामय भवस्नानोज्जलाय नमः कुमारप्रवे नमः मत्तवेशाय नमः महागणाधिपतये नमः చేతక్షతలకే రెండు చేతులతో తీసుకొని ప్రార్థన చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య ప్రత్యక్ష దూరం లేదు మాల్గర్ల కూడా కదా తూర్పునకు తిరిగి నమస్కారం చేసుకోండి. సంస్కృతిలో ఇప్పుడే బాగా మర్రా రాను మళ్ళీ ప్రత్యక్ష తొందర ప్రత్యక్ష దర్శనం ధారయిత్వా తత్కాలకి ఫల నివేదనం కట్టండి. या फलः लील्या आपरपुष्पया चापुष्पणे बृहस्पतिस्तनवः पंचत्वमासः श्री निर्विघ्न महागणाधिपतये नमः नारिकेलफलनिवेदनम् స్వామి, మనం ఈరోజు ఇక్కడ ఆలూరు నియోజకవర్గం ధ్యానపట మండలంలో ఉన్నాం స్వామి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, భారతదేశంలో మన కలియుగ దైవమైనటువంటి మన బాలాజీ గారి సన్నిధంలో జరిగినటువంటి మన లడ్డు ఇష్యూలో భాగంగా అండ్ తప్పిదాలని భంగం క్షమించే విధంగా ప్రాయచిత్త దీక్ష మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వామి చేపట్టారు 11 రోజులుగా. అందులో భాగంగా మేము సంఘీభావంగా మన రాష్ట్రానికి, మన ఆలూరు నియోజకవర్గం కూడా ప్రజలందరికీ మంచి జరిగేలా, తప్పును క్షమించేలా, దాన్ని శుద్ధి చేసేలా ఈరోజు మాకు దీక్ష, 2 రోజుల దీక్ష. మేము తప్పు చేసింటే వాళ్ళు మౌనంగా ఉండడమో, లేకపోతే తప్పులు సరిదిద్దుకోవడమో, వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవడమో జరగాలి. ఈ యొక్క ఇష్యూలో ఎందుకంటే మనకు దేశం నలువైపులా, ప్రపంచం నలువైపులా మన తిరుమల సన్నిధి వెంకటేశ్వర స్వామి అందరికీ తెలిసింది. సో ఎంతో మనోభావాలు దెబ్బతింటాయి. సో వాళ్ళ యొక్క తప్పిదాలని సరిదిద్దుకోవడమా, లేకపోతే దాన్ని కరెక్ట్గా సిస్టమేటిక్గా తీసుకొని
ఎందుకంటే దానికంటూ రికార్డ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, ఏ కోణంలో జరిగింది, ధరలు కానీ దానికి ఏ కోణంలో ఆన్ వాట్ బేసిస్ అది తీసుకున్నారని స్వామి. దాన్ని తప్పకుండా ప్రజలు గమనిస్తారు, సిస్టమ్ గమనిస్తుంటుంది, ఈవెన్ దేశం కేంద్రం అందరూ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు స్వామి, మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి స్వామి కూడా దీక్షంగా ఎన్డీఏ కూటమి అందరూ కలిసికట్టుగా ధర్మాన్ని రక్షించే విధంగా, సనాతన ధర్మం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క మన హిందూ మతానికే కాదు, ఈవెన్ రేపు ఏ మతానికి వచ్చినా కూడా అందరూ అండగా నిలబడేలా, ప్రతి మతాన్ని గౌరవించేలా తోడై ఉండి తప్పులు సరిదిద్దుకుంటూ మన రాష్ట్రం బాగుపడాలి, మన నియోజకవర్గాలు బాగుపడాలి, ప్రతి గ్రామంగా బాగుపడాలి అనేది మన లక్ష్యం. సో ఈ ప్రభుత్వం ఎందుకంటే రాజకీయ జోలికి ఈ టైంలో వద్దు. విపక్షాలు కూడా మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఉంటే మీరు సరిదిద్దుకోండి తప్ప బురద జల్లే రాజకీయం చేయండి చేయదు కాదు. ఎందుకంటే అతి పవిత్రమైన మన బాలాజీ గారి సన్నిధిలో మనం శ్రీనివాసుడి నామస్మరణం చేసుకుంటూ గోవింద అనుకుంటూ మనం ఎంతో అలిపిరిమికిలి ఎత్తుకుంటూ మనం జనాలందరూ ఎంతోమంది అలాంటి దీక్ష ధర్మాన్ని రక్షించే మన సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి తలొత్తినప్పుడు దాన్ని సరిదిద్దుకునే మార్గం చేయాలి తప్పనించి బురద జల్లే రాజకీయాలు ఇక్కడ చేయకూడదు మనం కూడా. సో తప్పకుండా అందుకు ప్రాయచిత్తంగా మన ముందుకు తీసుకెళ్లే విధంగా మేము మా వంతుగా నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సైనికులకు, మన నాయకులకు, మళ్ళీ ఎన్డీఏ మిత్రులకు, ప్రజలందరూ కూడా భగవంతునికి ప్రాయచిత్తం జరిగేలా దీపాలు వెలిగించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. అలాంటి దీక్ష ధర్మాన్ని రక్షించే మన సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలాంటి తలొత్తినప్పుడు దాన్ని సరిదిద్దుకునే మార్గం చేయాలి తప్పనించి బురద జల్లే రాజకీయాలు ఇక్కడ చేయకూడదు మనం కూడా. సో తప్పకుండా అందుకు ప్రాయచిత్తంగా మన ముందుకు తీసుకెళ్లే విధంగా మేము మా వంతుగా నియోజకవర్గంలో మా జనసేన పార్టీ సైనికులకు, మన నాయకులకు, మళ్ళీ ఎన్డీఏ మిత్రులకు, ప్రజలందరూ కూడా భగవంతునికి ప్రాయచిత్తం జరిగేలా దీపాలు వెలిగించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.